హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా వెజిటబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు 6 టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పుదీనా ఒక కట్ట ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొన్ని, అలాగే అల్లం వెల్లుల్లి రోట్లో దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 4 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్ కొన్ని కట్ చేసుకున్నాను. అలాగే 3 పొటాటోలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే రైసు ఈ పాత్రలో 2 తీసుకొని కొలిచి పక్కన తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఒక పాత్ర ఒకటి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసినాను. తర్వాత వాటర్ పోసిన తర్వాత కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి పొటాటోస్ని 2 ఇందులో వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లేదు కాబట్టి నేను వేయలేదు ఫ్రెండ్స్. క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు. నేను పొటాటోస్, బీన్స్ అవి మాత్రం వేసినాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో రోట్లో దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే దంచుకున్నటువంటి అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే పుదీనా ఆకులను కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అవుతూ ఉండదు. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని ఇందులో వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి ఇలా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా వెజిటేబుల్స్ అనేవి ఉడికిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 2 కొలిచి పోసుకున్నాం కాబట్టి 2కి 4 పోసుకోవాలి. నేను తీసుకున్న పాత్రలను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పాత్రలో 4 పోసుకోవాలి. రైస్ ఈ పాత్రలో 2 తీసుకున్నాం కాబట్టి డబుల్గా 4 తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాత్రలో కొలిచి 4 వాటర్ ఫిల్ చేసుకొని ఇలా ఇందులో పోసుకోవాలి. ఇలా ఈ పాత్రలో 4 నిండికి ఫిల్ చేసుకొని వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఎసరు వచ్చేంత వరకు వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు ఉంచాలి ఫ్రెండ్స్. మనము అన్నీ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో అని చూసి కొద్దిగా యాడ్ చేసినాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి మీకు తగినంత సాల్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా అన్నీ వేసేసిన తర్వాత వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టి కాసేపు ఉంచాలి. ఆ లోపల మనం తీసుకున్నటువంటి రైస్ కొలిచి తీసుకున్నాము కదా ఫ్రెండ్స్. ఈ పాత్రలో 2 తీసుకున్నాను నిండికి. దీంట్లో వాటర్ కొద్దిగా పోసి కాసేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా బాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నటువంటి రైస్ అంతా వేసుకొని ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు
ఉప్పు సరి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంది అనుకుంటే తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టేసి రైస్ బాగా ఉడికేంత వరకు కాసేపు ఇలానే మూత పెట్టేయాలి. ఈ లోపల వెజిటేబుల్ రైస్ రెడీ అయ్యే లోపల గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పుదీనా కొద్దిగా తీసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కొన్ని, జీలకర్ర కొద్దిగా, సరిపడినంత ఉప్పు, చింతపండు కొద్దిగా వేసి మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్ రైస్ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది బాగా. తర్వాత టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. దీనికి కాంబినేషను పుదీనాతో గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని వేసుకొని చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.